ఈస్టరు అనేది జర్మనీ భాషా పదం. జర్మన్ జాతీయులు క్రైస్తవులైనప్పుడు యేసు పునరుత్థానమును నూతన జీవితాన్ని సూచిస్తుంది కనుక పునరుద్ధరణ పండుగను వారి భాషలో ఈస్టర్ అని పిలిచేవారు. ఈ పండుగను క్రీస్తు శకం 2వ శతకం నుండి కూడా క్రైస్తవ సంఘము ఆచరించడం అనేది ప్రారంభించింది. ప్రపంచంలోని అన్ని క్రైస్తవ సంఘాలు యేసుక్రీస్తు పునరుత్థానమును ఉత్సాహంగా పండుగగా జరుపుకుంటారు. పునరుత్థానము అనగా మరణించిన వ్యక్తి తిరిగి లేచుట అని అర్థము. పునరుత్థానమును ఆంగ్లంలో రెసరెక్షన్ అనే పదం నుండి వాడబడింది. ఈ మాటకు చనిపోయి తిరిగి జీవించుట అని అర్థము. ఏ చరిత్ర అయినా ఏ జ్ఞాని అయినా కాదనలేని సత్యము ఏమనగా పరమును విడిచి మానవుల రక్షణార్థమై ఈ లోకంలో జన్మించి పరిశుద్ధునిగా జీవించి చివరకు సిలువ మ్రానుపై పాప ప్రయశ్చిత్తార్థమై రక్తాన్ని చిందించి సిలువలో మరణించి సమాధిలో పాతపెట్టబడి సమాధిని జయించి జయవీరుడిగా తిరిగి లేచినవాడు యేసు ఒక్కడు మాత్రమే. నిజమే. మరి ఆనాటి రోమన్ ప్రభుత్వము యేసును సమాధిలో బంధించలేకపోయింది. సైనికులు కావలి ఉండుట ద్వారా ఆయన పునరుద్ధరణమును ఆపలేకపోయారు. క్రీస్తు సమాధి మీదనున్న రాళ్ళు దొర్లించబడ్డాయి. నేటికిని అన్ని సమాధులు మూయబడి ఉన్నప్పటికీ ఇజ్రాయేలు దేశంలోని యెరూషలేము పట్టణంలో క్రీస్తు సమాధి తెరవబడి ఉంది. అవును, ఒకవేళ పునరుద్ధానమే లేకపోతే మన సాక్ష్యము, సువార్త, విశ్వాసము మరియు చేస్తున్న భక్తి వ్యర్థమయ్యేది. కానీ యేసు పునరుద్ధారునుడై భవిష్యత్తును గురించి గొప్ప నిరీక్షణ మనకు ఇచ్చెను.